హాయ్, నేను డాక్టర్ తరీష్ బాబు, వర్కింగ్ ఇన్ తరీష్ బాబు చిల్డ్రన్స్ హాస్పిటల్, హాలియా, నల్గొండ డిస్ట్రిక్ట్. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దీపావళి. జనరల్గా దీపావళి అనగానే ఇంట్లో కనీసం నాకు నెక్స్ట్ డే కనీసం ఒక 10-15 మంది పిల్లలు చేతులు కాల్చుకొని లేకుంటే ఒళ్ళు కాల్చుకొని వస్తూ ఉంటారు. సో బేసికలీ నేను ఇక్కడ చూసింది ఏంటంటే చాలామంది ఒళ్ళు కాలగానే కాల్గేట్ పేస్ట్ అప్లై చేయడము, లేకుంటే ఇంక్ పోయడము, పిల్లలు ఒంటి మీద లేకుంటే క్లాత్ తోటి తుడవడము ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ యాక్చువల్గా ఇవన్నీ తప్పు పద్ధతులు అండి. ఇలాంటివి ఏం చేయకూడదు. విచ్ ఇస్ లైక్ ఇంకా చెప్పాలంటే అది హీలింగ్కి చాలా లీడ్ చేస్తూ ఉంటుంది. సో ఇమీడియట్గా కాలగానే వాటర్ తోటి, కూల్ వాటర్ తోటి కడగండి. అది చెయ్యైనా ముఖమైనా ఒళ్ళైనా సరే కూల్ వాటర్ తోటి ఒక 10 to 15 minutes కడగండి. కడిగిన తర్వాత ఆ బ్లెబ్స్ అంటే నీటి బుడగలు లాంటివి ఫామ్ అవుతాయి. సో అది ఫామ్ అయినంత మాత్రాన హీలింగ్ అవ్వదు అనేది తప్పు ఆలోచన చాలామందిలో ఉంది. యాక్చువల్గా దాంతో సంబంధం ఏం లేదు. అది ఫామ్ అయినా సరే హీలింగ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. కానీ ఫస్ట్ అయితే కడగండి. ఆ తర్వాతే మీరు దగ్గరలో ఉన్న మీకు సంబంధించిన డాక్టర్ని కలవండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎనీవేస్ హ్యాపీ దీపావళి అగైన్.